గురువారం ఉదయం 10:30 ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధి పనులకు పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. 60వ CRDA అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి 1208.41 కోట్లు ఖర్చు చేయడానికి మంత్రివర్గం అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే సచివాలయం, GAD, HOD టవర్లో వాసిడ్, గ్లేజింగ్, క్లౌడింగ్ పనుల కోసం 2540 కోట్ల వ్యయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక ఏపీ శాసనసభ భవనంలో వివిధ సివిల్ పనులకు 798 కోట్ల రూపాయలు వ్యయం చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. LPS జోన్ 11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజధానిలో 220 kV విద్యుత్ లైన్ల రీరూటింగ్, రెండో దశ LPF గ్రామాల రైతులకు యాన్యుటీ, పెన్షన్ నిబంధనలో మార్పులు వంటి అంశాలు కూడా అజెండాలో ఉన్నాయి. రైతులకు ఇచ్చే కౌలు పెంపు వైపు కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో పలు సంస్థలకు భూముల కేటాయింపుపై కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సెబీ, స్వామినారాయణ గురుకుల స్కూల్, అగ్నిమాపక శాఖ, DEV పాఠశాల, ఆప్కబ్ వంటి సంస్థలకు భూముల కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేబినెట్ అభినందనలు తెలియజేయనుంది. రాష్ట్రంలో డీజిల్ సమస్యపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తంగా అమరావతి అభివృద్ధి, రైతు సంక్షేమం, మౌలిక వస్తువుల విస్తరణపై కీలక నిర్ణయాలు వెలువడనున్న ఈ కేబినెట్ సమావేశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.